ఏపీ హైకోర్టులో జనసేనకు చుక్కెదురైంది. గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో సింబల్ మార్చలేమని తేల్చి చెప్పింది. జనసేన పిటిషన్కు విచారణార్హత లేదని పేర్కొన్న ఎన్నికల సంఘం ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని తెలిపింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఆర్మ్డ్ ఫోర్స్కు పంపించామని ఈసీ కోర్టుకు తెలిపింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, ఏదైతే ఉందో ఈ రోజు వర్ల రామయ్య ఆధ్వర్యంలో కూటమి సభ్యులు హైకోర్టులో అయితే ఒక పిటిషన్ దాఖలు చేశారు. నిన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. పార్లమెంటు సభ్యులు ఏదైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ నియోజకవర్గాల్లో జనసేన గ్లాస్ గుర్తు ఎవరు కేటాయించమని చెప్పేసి తెలిపింది. అయితే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన గుర్తు ఎవరికి కేటాయించొద్దని చెప్పేసి మహాకూటమి ఆధ్వర్యంలో వర్ల రామయ్య హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈసీ చాలా ఘాటుగానే స్పందిందని చెప్పాలి. ఈ సంబంధించి ఈ పిటిషన్కు అనర్హత అని చెప్పేసి పేర్కొన్నారు. అదేవిధంగా ఈ గాజు గ్లాస్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గుర్తులు కేటాయించలేమని చెప్పి, దీన్ని బ్యాన్ చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తు కేటాయించామని, ఇప్పుడు మార్చాలంటే అది మార్చడం కుదరదని చెప్పేసి పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్మీ రిజర్వ్ ఫోర్స్కు సంబంధించి ఈ బ్యాలెట్ బాక్స్ కూడా సిద్ధమైన, ఇలాంటి సమయంలో ఇలాంటి గుర్తు మార్చడము కష్టమని చెప్పేసి హైకోర్టుకి ఈసీ తెలిపింది. ఇలా పిటిషన్లు పెట్టుకుంటూ పోతే అనేక పిటిషన్లు పడతాయని, ఇలాంటి సమయంలో ఈ పిటిషన్లను స్వీకరించడం అనర్హత అంటూ హైకోర్టుకి ఈసీ తెలిపింది. ఏదేమైనప్పటికీ బొర్ల రామయ్య మహాకూటమి సభ్యులు వేసిన పిటిషన్ను హైకోర్టుకి పరిశీలించడం కూడా అనర్హత అంటూ ఈసీ అయితే పేర్కోవడం జరిగింది. ఈ కూటమి సభ్యులకు ఈసీ చాలా ఘాటుగానే స్పందించని చెప్పాలి. బలరాం, తిరుమలరావు, హైకోర్టు తీర్పు కూటమి పార్టీలకు ఎటువంటి ఎదురుదెబ్బగా భావించాలి? మరోవైపు తాజా తీర్పుతో గ్లాసు గుర్తు కూటమి అంటే గాజు గ్లాసు కూటమి పార్టీలకి ఎటువంటి ఇబ్బందికర పరిణామాలుగా మారిందని భావించాలి? బలరాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. వాళ్లకు సంబంధించి గ్లాసు గుర్తు అయితే కేటాయించారు. ఈ గ్లాసు గుర్తు కేటాయించడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి ముందుగానే గ్రహించి ఇప్పటికే హైకోర్టును కూటమి సభ్యులు ఆశించడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా పార్లమెంటు పరిధిలో పోటీ చేసే పరిస్థితిలో ఈ గ్లాసు గుర్తు కేటాయించమని చెప్పేసి ఈసీ హైకోర్టు ఈసీకి చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టు ఈసీ కూడా మాట్లాడడం జరిగింది. తాజాగా ఏదైతే ఉందో ఈ రాష్ట్ర వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తు కేటాయించవద్దు అంటూ హైకోర్టులో ఈరోజు కూటమి సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. మీ పిటిషన్ అనర్హత ఉంటుంది, దీనికి చల్లదు అని చెప్పేసి హైకోర్టుకి ఈసీ అయితే తన లేఖ ద్వారా పంపింది. ఏదేమైనప్పటికీ మహాకూటమి సభ్యులకి ఒక షాక్ తగిలిందని చెప్పాలి. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.